అయ్యా మా దేశంలో పెట్రోలు డీజిలు గ్యాస్ ఉందయ్యా, మేము అమ్ముకుంటామయ్యా, నువ్వు మా జోలికి రాకయ్యా, కావాలంటే మీ సంస్థలు కూడా తెచ్చుకోయ్యా అని అడుగుతున్నది వెనిజులా కొత్త అధ్యక్షురాలు. కొత్తగా ఎవరైతే రోడ్రిగ్ని అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనుమతించడం, అక్కడ ఉన్నటువంటి సైన్యం అనుమతించడం, ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి రోడ్రిగ్ ప్రస్తుతం అధ్యక్షురాలు అయినటువంటి నేపథ్యంలో, ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోడ్రిగ్ ఫిలిప్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అడుగుతున్నది ఏంటంటే, సహకారం అందిస్తాం, మేము మీకు సహకారం అందిస్తాం, మీరు మా వాడిని ఏమీ చెయ్యొద్దు, అదే సందర్భంలో కలిసి పని చేద్దాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. ఇక అంటే ఓ రకంగా చెప్పాలంటే కాళ్ల బేరానికి వచ్చేసింది అనమాట. ఇక మా దేశం జోలికి రాబాక, మా దేశంలో నీ పరిపాలన పెట్టబాక అన్నటువంటిది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ట్రంప్ చేసేందుకు సిద్ధపడుతున్నాడు అన్నటువంటి వేళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమవుతుంది రాబోయే రోజుల్లోనే చూడాల్సి ఉంది.